ఒక మంచి నీళ్ళ కుండ. దాన్ని అడిగారట ఎవరో, ఏమని? నిన్ను చాలా కాలం నుంచి చూస్తున్నాం, ఎప్పుడు చూసినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఇది నీకు ఎలా సాధ్యము అని. ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ కూడా నువ్వు చల్లగానే ఉంటావు, ఇంకా చెప్పండి, ప్రశాంతంగానే ఉంటావు, కారణం ఏమిటి అని ఎవరో ఆ కుండను అడిగితే ఆ కుండ ఇలాగ జవాబు చెప్పింది. ఏమని? నేను ఒక్కటే గుర్తుపెట్టుకుంటాను. ఏమిటి గుర్తుపెట్టుకుంటావు? నేను వచ్చింది మట్టిలో నుంచి. ఎక్కడి నుంచి? నేను వచ్చింది మట్టిలో నుంచి, మరలా తిరిగి వెళ్ళాలి అన్నా మట్టిలేకే వెళ్ళాలి. కాబట్టి ఈ మధ్యలో నాకెందుకు అసూయ, నాకెందుకు ఈర్ష్య, నాకెందుకు కోపము, నాకెందుకు ఆవేశము, నాకెందుకు ఉద్రేకమో? మట్టిలో నుంచి వచ్చాను, మరలా మట్టిలేకే వెళ్ళాలి. కాబట్టి ఈ మధ్యలో ఉన్న ఈ జీవితం ప్రశాంతంగా గడిపితే పోలని చిరునవ్వుతో సమాధానం ఇచ్చిందట. మీకు అర్థమైందో లేదో? మనము కూడా మట్టివారం అన్నది మర్చిపోకండి. మనం ఎవరము? మనము కూడా ఇదేదో ఎర్రగా బుర్రగా ఉన్నావు, అబ్బా నాకంటే గొప్పవారు లేరు, నేను బాగా తెలివిగలిగే వాడిని అయితున్నాను, డబ్బు బాగుంది, అధికారం ఉంది, పలుకుబడి ఉంది, పదవి ఉందని ఎర్రవిగుతున్నావేమో. మనము మట్టిలో నుంచే వచ్చాము, మరలా మట్టిలోకి వెళ్ళాలి. ఈ మధ్యలో ఉన్న సమయాన్ని కాస్త కోపతాపాలు పక్కన పడేసి ప్రశాంతంగా ఎదురుపడిన వారితో నవ్వుతూ మాట్లాడుతూ, ఎవరైనా కాసేపు మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్నీ మర్చిపోయి వారితో ఒక సమయాన్ని 10 నిమిషాలు గడుపుతాం. ఆ కుండ చెప్తుంది, నేను మట్టిలో నుంచే వచ్చాను, మరలా మట్టిలోకే వెళ్తాను, ఈ మధ్యలో ఈ కొంత సమయం ఎందుకు ఉద్రేకము, ఆవేశము, కోపము, ఆవేదన, ఈర్ష్యాసూయ అని చిరునవ్వుతో సమాధానం చెప్పిందట. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము క్రమముగా ఉండాలి, ఇదే అంశం. లేక క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఒక క్రైస్తవులు, క్రీస్తును నమ్ముకున్న వారు, దేవుణ్ణి ఎరిగిన వారు, నమ్మి బాప్తిసం పొందుకున్నవారు, క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న మనము ఒక క్రమం ఉంది మనకు, ఒక క్రమశిక్షణ ఉంది మనకు. ఎలా పడితే అలా నడవటానికి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటానికి, ఏది పడితే అది చూడటానికి, ఏమి పడితే అది మాట్లాడటానికి వీల్లేదో. మనకంటూ ఒక క్రమం ఉంది. ఆ క్రమములోనే మనం పరిగెత్తాలి, ఆ క్రమములోనే మనం నడవాలి, ఆ క్రమములోనే మనం మాట్లాడాలి, ఆ క్రమములోనే మనం చూడాలి. కానీ ఏది పడితే చూడటానికి వీలు లేదు. చదవండి 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. పదకొండో అధ్యాయం 34వ వచనం. కాకుండానట్లు ఎవడైనను చేయవలను, నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుచును. అండర్లైన్ చేసుకోండి, క్రమపరుచును. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వచ్చినప్పుడు చాలా విషయాలు పంచుకున్న తర్వాత టైం లేదు, ఇక కొన్ని విషయాలు మాట్లాడాలి, కుదరలేదు. ఆయన అంటున్నాడు, మీరందరూ ఈసారి కూడి వచ్చినప్పుడు మీతో నేను మాట్లాడాలి, ఏమి మాట్లాడాలో వాటిని క్రమపరుస్తాను, క్రమంగా చెప్తాను. కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. మైక్ తీసుకోండి, బాగా చదవగలిగిన వారు దయచేసి మైక్ దగ్గర పెట్టుకోండి. 1 కొరింథీ 14:33వ వచనం. అలాగే దేవుడు సమాధానానికి కర్తే గాని అల్లరికి కర్త కాదు. అల్లరి చిల్లరిగా ఉండటానికి క్రైస్తవులు వీల్లేదు.
అందుకే పోకిరి చేష్టాలు అని బైబిల్లో రాయబడింది. పోకిరి మాటలు బైబిల్లో రాయబడింది. అంటే మనకంటూ ఒక క్రమశిక్షణ ఉండాలి, క్రమము ఉండి తీరాలి. దేవుడు సమాధానానికి కర్త కానీ దేనికి కర్త కాదు, అల్లరికి కర్త కాదు. సంఘము అల్లరి చిల్లరిగా ఉండటానికి వీల్లేదు. కుటుంబములో అల్లరి చిల్లరిగా ఉండటానికి వీల్లేదు. మీ పిల్లలు అల్లరి చిల్లరి పిల్లలుగా ఉండటానికి వీల్లేదు. అల్లరి చేయాలి. చిన్న పిల్లలు అల్లరి చేస్తేనే అందంగా ఉంటుంది. అట్లాని అల్లరి పిల్లలుగా ఉండటానికి వీలు లేదు. అదే కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 40వ వచనం. 40వ వచనం. కానీ సమస్తమును బాగా గుర్తుపెట్టుకోండి. సమస్తమును, క్రైస్తవులారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రజలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమస్తమును చేయవలసింది ఎలా? మర్యాదగాను క్రమముగాను జరగాలి. ఒక పండుగ క్రమముగా జరగాలి. ఒక ప్రార్థన కూడిక, కుటుంబ ప్రార్థన కూడిక ఒక క్రమంగా జరగాలి. ఒక శుభవార్త కూడిక ఒక క్రమంగా జరగాలి. క్రమశిక్షణ లేని పిల్లలు, క్రమము లేని ఇల్లు చూడండి ఎలా ఉంటుందో. క్రమము లేని సంఘాలు చూడండి ఎలా ఉంటాయో. అల్లరి అల్లరిగా ఉంటుంది. మొదటి ఆదివారం వాగ్దానం సందేశంతో కూడిన మాటలు మీకు ఇచ్చినప్పుడు, రెండో ఆదివారము అర్పణ, మృక్కుబడి, కానుక, 10వ భాగం గురించి మాట్లాడుతున్న దేవుడు మూడో ఆదివారం, 4వ ఆదివారం, వీలైతే 5వ ఆదివారం వచ్చిన స్వార్థ పరంగాను సంఘ పరంగాను ప్రకటించాలని దేవుడు ప్రేరేపణతో మాట్లాడుతున్న మాటలు ఇవి. చెడుతనం అంటే ఏమిటో, చెడ్డవారి ఎవరో అనే విషయాలు ఒక గతములో 2 వారాలు మీతో మాట్లాడండి. సువార్త కూడిక. ఈరోజు సంఘం ఎలా ఉండాలి? క్రమశిక్షణ. సమస్తమును ఎలా జరిగించాలి? మనము మర్యాద ఉండాలి. ఏముండాలి? మర్యాద ఉండాలి. ఒక వ్యక్తిని పలకరించేటప్పుడు మర్యాదగా పలకరించడం నేర్చుకో. ఏరా పోరా అనకో, రావే పోవే అనకో. తప్పది. మాట్లాడే విధానము, పద్ధతి ముందు నేర్చుకో. క్రమము అంటే పద్ధతి. అది క్రమము అంటే కొన్ని నియమాలు ఉంటాయి. క్రమములో నియమాలు ప్రకారంగానే వెళ్ళాలి. నియమాలను దాటడానికి వీలు లేదు. పరిగెత్తేవాడికి కొన్ని గిరాలు గీస్తారు. పరుగు పందెం చూసారా మీరు? పరుగు పందెము వెళ్ళేవాడికి గిరల్లోనే పరిగెత్తాలి. వాడి గిరలేకి వీడు గిరలేకి వాడు వెళ్ళటానికి వీల్లేదు. అలా పరిగెడితే వాడు అవుట్ అయిపోతాడు. అలాగనే మనకు నియమాలు ఉన్నాయి. మనకంటూ ఒక పద్ధతి ఉంది. మనకంటూ ఒక క్రమం ఉంది. అది మీరు మర్యాదగా వార్నింగ్ అన్నమాట. అర్థమైందా? ఏంటి మర్యాద? రెస్పెక్టేది అంటారు కదా. మర్యాద అనేది చాలా విలువైంది ప్రియమైన దేవుని. ఇప్పుడు యెషయా గ్రంథానికి వెళ్ళండి. 28వ అధ్యాయం. ఇక్కడ ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. 28, 26. యెషయా గ్రంథం 28. ఇంతసేపు బైబిల్ చదివారు మీరు. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పాడు. మనకు నేర్పించాడు క్రమశిక్షణ. దేవుడు మనకు చెప్పాడు క్రమము ఇది అని. ఇలా ఉండాలి నాయనా నువ్వు అని చెప్పాడు. బిడ్డ నువ్వు ఇలా ఉండాలి అని ఒక క్రమాన్ని మనకు నేర్పించాడు. ఒక క్రమశిక్షణలో మనకు పెట్టాడు. శిక్షణ అంటే ట్రైనింగ్. మనకు ట్రైనింగ్ ఇచ్చాడు. మనకు శిక్షణ ఇచ్చాడు. ఇందాక ఫస్ట్ టైం మీకు చెప్పాను. శిక్షణ అంటే నువ్వు ఇలా మాట్లాడాలి అని నేర్పించాడు. నువ్వు అలాగే మాట్లాడాలి.
నువ్వు సెల్ ఫోన్లో ఇది మాత్రమే చూడాలి, ఇవి చూడకూడదు మనకు నేర్పించాడు. అవి మాత్రమే చూడాలి, మంచిది మాత్రమే చూడాలి మనకు నేర్పించాడు. నువ్వు అటు వెళ్ళటానికి వీల్లేదు, సాని కొంపల వైపు వెళ్ళటానికి వీల్లేదు, పోకిరి వారితో నువ్వు సావాసం చేయడానికి వీల్లేదు, వారితో నువ్వు తిరగటానికి వీల్లేదు అని మనకు చెప్పాడు ఆయన. మనకు ఒక క్రమం నేర్పించాడు. అలా వెళ్ళటానికి వీల్లేదు, అది చూడటానికి వీల్లేదు, అలా మాట్లాడడానికి వీల్లేదని మనకు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ మాట మళ్ళా చదివిస్తాను చూడండి. వాని దేవుడు అంటే మన దేవుడు, వాడు అంటే మనము, వానికి తగిన క్రమము నేర్పించాడు. మరి నేర్పించిన ఈ క్రమాన్ని వదిలిపెడితే ఏనండి, ఇక నీకు ఒక క్రమాన్ని నేర్పించాడు. నీవు ఒక తల్లిగా తండ్రిగా నీ పిల్లలకు ఒక క్రమశిక్షణ నేర్పించావు. ఈ టయానికి తినాలి నాయనా, ఈ టయానికి పడుకోవాలి నాయనా, ఈ టయానికి లేవాలి నాయనా, ఈ టయానికి స్కూల్కి వెళ్ళాలి నాయనా, అన్నీ నేర్పించావు. వాడు పాటించకపోతే ఎలా ఎలా ఆలోచిస్తావు? నువ్వు చెప్పినట్టు వాడు చేయకపోతే నువ్వెలా ప్రవర్తిస్తావు? ఏ విధంగా రియాక్ట్ అవుతావు? ఆ విధంగానే దేవుడు చెప్పినట్టుగా మనము క్రమములో పాటించకపోతే దేవుడు కూడా ఎలాంటి రియాక్ట్ అవుతాడో కూడా చెప్తాను వినండి. క్రమానికి ముందు దానికి ముందు ఆగలపండి. అర్థమవుతుందా మీకు? క్రమము దానికి ముందు ఆగలిపాం. మొదటి రెండు ఆలు ఉంటాయి కదా, ఆ రెండో కాదు, మొదటి ఆగలిపాం. ఏమైంది? అక్రమము. ఈరోజు అక్రమం అంటే కూడా ఏమిటో చెప్తాను. అక్రమంగా జీవించే వాళ్ళు ఎవరో చెప్తారు, క్రమంగా ఉండే వాళ్ళు ఎవరో చెప్తాను. ఆ రోజు జలప్రలయం ఎన్ని రోజులు వచ్చింది భూమి మీద? మాట్లాడండి, తలపైకి ఎత్తండి. 40 రోజులు. ఎలాంటి వర్షము? ప్రచండ వర్షము. ఏమి ఇప్పబడ్డాయి? బాగా చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఏమి ఇప్పబడ్డాయి? ఆకాశ తూములు ఇప్పబడ్డాయి. భూమిలో నుంచి నీళ్లు ఉబికాయట. 40 రోజులు ప్రచండ వర్షం పడితే ఒక్క మనిషి బతకలేదు, నోవాహు కుటుంబం తప్ప, వాడలో ఉన్న పక్షులు జీవులు తప్ప. 40 రోజులు కురిసిన వర్షము తరిగి ఆగిపోయిన తర్వాత అరారాతు కొండ మీద ఆగిపోయింది వాడ. నీళ్లు తగ్గటానికి ఎన్ని రోజులు పట్టింది? 150 రోజులు పట్టింది. ఎలా తగ్గాయి చెప్పండి? అదే క్రమముగా. చూసావా? అర్థమైందా? ఇంజన్ పెట్టు, పైప్ పెట్టు, ఒక్కసారిగా లాగే దేవుడు లాగేయలేడా? ఆరిపోయేలా చేయలేడా? ఎర్ర సముద్రాన్ని ఆరిన పొడవేలగా మార్చిన దేవుడు నీళ్లు ఆవిరిలా మార్చలేడా? ఒక క్రమం. 8వ అధ్యాయం 3వ వచనం కాంచి 5 దాకా ఒక్క వచనం చదువు, 3వ వచనం చదువు. ఆదికాండం. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమముగా. చూసి ఎలా తగ్గినాయి నీళ్లు? ఒక క్రమం. నీళ్లకు ఒక క్రమం ఉంది. ఎలా తగ్గుముఖం పట్టాయంటే క్రమంగా తగ్గితే, ఆ తగ్గినాక ఆరిన నేల కనపడుతుందో లేదో అర్థం కాక నోవాహు ఏం చేశాడు? ఒక కాకిని బయటికి విడిచిపెట్టాడు. అది రాలేదు. తర్వాత ఒక పావురాన్ని వదిలిపెట్టాడు. అది ఓలివ మొక్కను తెచ్చింది. అర్థం ఏంటంటే నీళ్లు ఇంకిపోయాయి, నీళ్లు ఆరిపోయాయి అని జవాబు చెప్పటానికి. నీకు శత్రువులు ఉన్నారా? ఉన్నారుగా. శత్రువులు లేని వాళ్ళు ఎవరున్నారు? ఏమండి, మనం బాగుపడుతుంటే గిట్టని వాళ్ళే శత్రువులు, మనం ఎదుగుతుంటే ఓర్చుకోలేని వాళ్ళే శత్రువులు, ఎవరో కాదు. మనం అభివృద్ధి అవుతుంటే చూసి వారవలేని మనుషులే శత్రువులు. అందరికీ ఉన్నారు. ఆ రోజు యేసుక్రీస్తుకు ఉన్నారు, ఈరోజు మనకు ఉన్నారు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేశావా? వీళ్ళు కనిపించకుండా ఒక్కసారిగా మాయమైపోవాలి ప్రభు అని. ఎవరు? శత్రువుల కోసం ప్రార్థన చేశావా? ప్రభు నేర్పించిన ప్రార్థన చెప్పండి. మీ శత్రువులను
మీ శత్రువులను మీ శత్రువులను అది ఏం చేయాలి? మీ శత్రువులను మీరేం చేయాలి? ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసము ప్రార్థన చేయండి. కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం మత్తయి సువార్త 44వ వచనం చదవద్దు. అయితే అదే ప్రసంగం చేసిన యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు చేసి చూపించాడు. ఏ మాట చెప్పాడో ఆ మాటను ఏం చెప్పాడు? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరి ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు. అయితే మనకు చాలా బాధ ఆ శత్రువును చూసినప్పుడు, వాడు ఎదుటి పడ్డప్పుడు, వాడు ఎదురుగా కనిపించినప్పుడు, వాడు కారులో తిరుగుతున్నప్పుడు, వాడు మంచి డ్రెస్ వేసుకొని వెళ్తున్నప్పుడు. ఎందుకు? మనకు హాని చేసిన వాడు, మన ఇల్లును స్థలాన్ని లాగేసుకున్నవాడు, మన డబ్బును దోచుకున్నవాడు, ఏమండి మనల్ని ఇక్కడ లేకుండా చేయాలని ప్రయత్నం చేసిన వాడు, ఇలాంటి వాడు కనపడ్డప్పుడు ఏమంటామంటే, ప్రభువా ఈయన ఎందుకు ఇచ్చావు ప్రభు లేదా? ఈడి కళ్ళెదురు కనపడితే నా ఉల్లాసం అంతా పోయింది ప్రభువా, సంతోషం అంతా పోయింది ప్రభువా, ఆనందం. నాకు మనోడు పుట్టాడుగా, శత్రువు కనపడ్డప్పుడు ఈ ఆనందం అంతా కాస్త ఏమైపోయింది చెప్పండి? ఆవిరైపోతుంది ప్రభువా. అంటామా లేదా? అంటాం. అదే అన్నారు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 22వ వచనం. 7వ అధ్యాయం 22వ వచనం. బాగా నాకు బైబిల్ చదివే వాళ్ళు కావాలి. క్రమముగా ఏ జనులు? ఈ జనులు అంటే ఎవరు? అమాలీకులు, అమ్మోనీయులు, రకరకాలు ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలకు శత్రువులుగా. అందుకే అమ్మోనీయులను కానీ అమాలీకులను కానీ సౌలుకు ఏం చెప్తాడు? పిల్లలను బతకనియొద్దు, ఆడవాళ్ళను బతకనియొద్దు, పసికందులను కూడా బతకనియొద్దు, పురుషులను అందరిని చంపేయమంటాడు. ఎందుకు? వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కనాను దేశానికి వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నప్పుడు మధ్యలో ఇజ్రాయెల్ను దోచుకున్న వాళ్ళు, వీళ్ళు వ్యతిరేకమైన ప్రజలు. అంతేకాదు ఇజ్రాయెల్ ఆడబిడ్డలను బలాత్కారం చేసిన వాళ్ళు. వీళ్ళ డబ్బును దోచుకున్నారు, వీళ్ళ పిల్లలను దోచుకున్నారు, వీళ్ళ కుటుంబాలను దోచుకున్నారు. ఇలాంటి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఈ శత్రువులు ఉండడానికి వీల్లేదని సౌలును ఏం చెప్పాడు? అందరినీ చంపేయమంటే సౌలు కొంతమందిని బతకనిచ్చాడు. ఇప్పుడు నిర్గమాకాండానికి వెళ్ళండి. 23:30. వాళ్ళు ఎవరో కనిపిస్తారు అక్కడ. 23:30. క్రమముగా వారిని నీ ఎదుట నుండి, అదిగో చూసావా, ఆ రోజు తప్పించుకున్నారు. అయితే వాళ్ళని నేనేం చేస్తానంటే క్రమంగా, నీ శత్రువులు ఒక్కసారి అంతం కావటం మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. శత్రువు అంటే ఇందాక చెప్పినట్టుగా వారవలేని వాళ్ళు కాదని అంటుంది. అప్పులు ఒక శత్రువు, అనారోగ్యం ఒక శత్రువు, ఆపదలు ఒక శత్రువు, అశాంతి ఒక శత్రువు. ఇవన్నీ కూడా మనకు శత్రువులు. ఎన్నాళ్ళుగా ప్రార్థన చేస్తున్నా అప్పులు తీరాలని, ఎన్నాళ్ళుగా ప్రార్థన చేస్తున్నా ఆరోగ్యం కుదుటపడాలని, ఎన్నాళ్ళుగా ప్రార్థన చేస్తున్నావు సమాధానం రావాలని, ఎన్నాళ్ళుగా ప్రార్థన చేస్తున్నావు నా ఇల్లు బాగుపడాలని. ఏ శత్రువు అయితే నీ ఇంటిని బాగు లేకుండా చేస్తుందో ఆ శత్రువుని నేను ఎలా చేస్తాను అంటే క్రమముగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పమ్మా. ఒకసారి చప్పలు కొట్టండి, కొంచెం నిద్రమత్తులు కనిపిస్తున్నారు. కొట్టు హల్లెలూయా. ఏ శత్రువు అయితే నిన్ను అనగద్రొక్కుతుందో ఆ శత్రువును నేను ఎలా పెళ్ళగించబోతున్నానంటే ఒక్కసారిగా కాదు, క్రమంగా నీకు దూరం చేయబోతున్నాను. ఆ శత్రువు బెడద లేకుండా ఒకరోజు రాబోతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రమం. ఆ రోజు ఎలిషబెతు, జక్రయ ఎంతమంది తెలుసు? ఎక్కడ కనిపిస్తారు వాళ్ళు? ఏ గ్రంథంలో కనిపిస్తారు? ఏ సువార్తలో కనిపిస్తారు? ఏ పత్రికలో కనిపిస్తారు? జక్రయ, ఎలిషబెతు ఏ గ్రంథంలో కనిపిస్తారు? చెప్పు. జక్రయ, ఎలిషబెతు ఏ గ్రంథంలో కనిపిస్తారు? ఏ పత్రికలు కనిపిస్తారు?
ఏ సువార్తలో కనిపిస్తారు చెప్పండి? లోకా శుభవార్త 1వ అధ్యాయములో 2 వ్యక్తులు కనిపిస్తారు. ఈ జకరయ దేవుని మందిరములో ధూపం వేయటానికి తన క్రమం వచ్చింది, తరగతి చొప్పున అని రాయబడింది. అంటే తన ఒక క్రమము, ధూపం వేయటానికి సేవకులకు ఒక క్రమం ఉంది. ఆ క్రమం చొప్పునే మందిరము లోపలికి వెళ్ళాడు. ఆ క్రమం చొప్పున యాజకుడిగా వెళ్ళి ధూపం వేస్తున్నప్పుడే కుడివైపున దేవదూత నిలబడి మాట్లాడటం మనం చూస్తాం. జకరయ భయపడొద్దు, నీ భార్య అయిన ఎలిషబెతు నీకు బిడ్డను కంటుంది అనే మాట అక్కడే కనిపిస్తుంది. క్రమం సేవలో ఒక క్రమం చెప్తాను, ప్రియులారా చెప్తాను. ఇక హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, మెల్కీషెదెకు కనిపిస్తాడు ఇక్కడ. 6వ వచనం, హెబ్రీ పత్రిక 5:6, హెబ్రీ పత్రిక 5:6. మీరు చదవద్దులే. మెల్కీషెదెకు ఒక క్రమం ఉంది, యాజకుడిగా, సేవకుడిగా. ఈ 5వ అధ్యాయము 6వ వచనం, 9వ వచనం, 20వ వచనం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం, అలాగనే 110వ కీర్తన 4వ వచనం, ఇవన్నీ కూడా మెల్కీషెదెకు అనే ఒక వ్యక్తి గురించి వ్రాయబడిన మాటలు. ఆయనకు ఒక క్రమం ఉంది, ఆయనకు ఒక క్రమశిక్షణ ఉంది, ఆయన ఒక క్రమంలోనే నడుస్తాడని మనము చూశాం. ఇక్కడ ఇంకొక మాట మీకు చెప్పాలి. ఒక సమస్య నీ కుటుంబంలోకి వచ్చిందనుకోండి, ఏమండి, ఒక సమస్య వచ్చింది. అది పొలం సమస్య కావచ్చు, లేక ఇల్లు సమస్య కావచ్చు, నీది ఎవడో ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేదా మన ఊరి పెద్దలు ఉంటే ఊరి పెద్దలందరినీ పిలిపించి నా పొలం వీళ్ళు లాక్కున్నాడు, మీరే ఏదో ఒకటి చేయండి అని చెప్పి పరిష్కారం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అయితే అక్కడ పరిష్కారం కావాలంటే క్రమమైన పెద్దలు ఉంటేనే పరిష్కారం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒక సభ ఏర్పాటు చేసావండి, ఒక మీటింగ్ పెట్టావు, నువ్వు నీ దగ్గర లాక్కున్న వాళ్ళు పెద్దలు తెచ్చారు, నువ్వు పెద్దలను తెచ్చావు, అందరిని తెచ్చినప్పుడు కూడా ఆ సభలో క్రమం ఉంటేనే పరిష్కారం అవుతుంది. చదవండి, ఇప్పుడు ఆ మాటలు చూపిస్తా. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 39వ వచనం. మీరు త్వరగా చదవకపోతే నేను ముందుకు వెళ్ళిపోతాను, అది తేడా. అర్థమైందా? అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 39వ వచనం. అయితే ఇతర సంగతులను గూర్చి ఏమైనా విచారణ చేయాలనుకుంటే ఏ సభలో? క్రమమైన సభలో, క్రమమైన పెద్దలు ఉన్నారా, అక్కడ పరిష్కారం అవుతుంది. అంటే వాదించే వాళ్ళు, అక్కడ మాట్లాడే తీరు ఒకవైపు కాకుండా, ఒకరి మీద పక్షపాతం చూపించకుండా, ఇరు వర్గాల వైపు ఎవరిది తప్పో విచారించి మాట్లాడే క్రమం ఉంటేనే పరిష్కారం అవుతుంది అని అపోస్తలుడు పౌలు మనకు బోధిస్తున్నాడు. క్రమం. అమ్మా తల్లులు, మీ పిల్లలకు క్రమం నేర్పించండి, క్రమశిక్షణ నేర్పించండి. శిక్షణలోను బోధలోను పెంచమంటాడు పౌలు గారు. శిక్షణ ఇవ్వండి, వారికి శిక్షణ ఇవ్వండి, అంటే ట్రైనింగ్ ఇవ్వండి. ఇప్పుడు నువ్వు నేర్పించే క్రమం రేపు పొద్దున వారికి చాలా 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 ఉపయోగపడుతుంది. 3 మాటలు. మనము క్రమము కలిగి ఉండాలి. ఎలాంటి క్రమం? మొదటి మాట, నేను త్వరగా ముగింపులోకి తీసుకొని వస్తాను. క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎలాంటి క్రమశిక్షణ కలిగి ఉండాలి? ఎలాంటి క్రమము కలిగి ఉండాలి? మొదటిగా ఫస్ట్ సారి నేను చెప్పినట్టుగా మనము నడిచే విధానము క్రమము కలిగి ఉండాలి. నడవడి, నడుచుట, క్రమము కలిగి నడుచుకుందాం. మొదటి మాట ఇదే. ఏం కలిగి? ఇలా చూడండి, ఏం కలిగి నడుచుకుందాం? వయ్యారంగా నడవద్దు ఆడపిల్లలకి. అర్థమైందా? నీ విధానం బాగుండాలి. నువ్వు దేవుని పెట్టవు, నువ్వు అన్యులు పెట్టవు కాదుగా, నువ్వు దేవుని పెట్టవు. నువ్వు నడిచే విధానం చదవండి ఇప్పుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం.
ఆయనను ఆ ఆ క్రమముగా నడుచుకుందాము. ఎలా నడుచుకుందామో, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన వ్యాపారాన్ని బట్టి, దేవుడు మనం దీవించిన విధానాన్ని బట్టి మనం ఏం చేద్దామంటే దారి తప్పిపోవడానికి వీలేదు. మళ్ళా ఆ మాటలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయనను ఎప్పటి వరకు ఇప్పుడు 17వ వచనం చదువు. పౌలు అంటున్నాడు, నేను ఎలా నడిచాను మీరు అలా నడవాలి. పౌలు నడిచే విధానం, పౌలు మాట్లాడే విధానం, పౌలు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రవర్తన అద్భుతంగా ఉంటుంది. ఆయన ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు కానీ, మగపిల్లలతో మాట్లాడేటప్పుడు కానీ, చిన్నవారితో మాట్లాడేటప్పుడు కానీ, పెద్దవారితో మాట్లాడేటప్పుడు కానీ, ఎవరిని తుస్కారంగా అమర్యాదగా ఆయన మాట్లాడడం. అందుకే ఆయన చెప్తున్నాడు, సవాలు ఇచ్చాడు. ఒక అద్భుతమైన సవాలు పౌలు గారు. నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అంటాడు ఓ చోట. ఎలా? అసలు ఎవరైనా చెప్పగలరా ఇది? యేసును పోలి నేను నడిచాను, మీరు నన్ను పోలి నడవండి. యేసుతో నడవటం ఎలా కుదురుతుంది? యేసులాగా ఎలా జీవించాడేనా? యేసులాగా ఎలా మాట్లాడాడేనా? యేసులాగా ఎలా చూశాడేనా? యేసులో ఉన్నది ఏంటి? ప్రేమ, ఆప్యాయత, కనికరం, చల్లని చూపు. ఆయన స్వరం మెల్లగా ఎత్తుతాడు. ఇవన్నీ క్వాలిటీ అన్నీ కూడా అపోస్తలుడైన పౌలులోకి వచ్చేసాయి. అందుకే తండ్రి పిల్లలు తండ్రిలాగే ఉంటారు. సింహం పిల్లలు ఎలా ఉంటాయి? సింహంలాగే ఉంటాయి. ఏమండి, తల్లిలా నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, నీ కూతురు కూడా అలాగనే ప్రవర్తిస్తావు. ఉదాహరణ, కొన్నిసార్లు మా పాప, మా మనవరాలు ఆనందం ఎంతుంటే ఆ అమ్మాయిని చూస్తే మా కరుణే గుర్తొస్తుంది. ఎందుకు? ఆ అమ్మాయిలాగే ఈ అమ్మాయి అన్నం తింటది, అలాగనే కూర్చోడదు. అర్థమవుతుందా మీకు? అంటే తల్లి పోలికలు, తండ్రి పోలికలు పిల్లలకు తప్పకుండా వస్తాయి. మరి మన తండ్రి అయిన యేసు పోలికలు మనలో ఉన్నాయా? లేక నీ సాతానైన తండ్రిగా పెట్టుకొని వాడి పోలికలు నీలో ఉన్నాయా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. గట్టి చదువు ఆయన స్వరం ఇప్పుడు. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనుట నేను చూసినప్పుడు. చూసావా బాధ? సువార్త ఏం చెప్తుందో దాని ప్రకారంగా వారు నడవకపోవడం చూసినప్పుడు, సత్యము ఏం చెప్తుందో, సత్యము అంటే యేసుక్రీస్తు వారే, నేనే మార్గము సత్యము. సువార్త సత్యం చొప్పున వారు నడవకపోవటం చూసి నాకు బాధ. దేవుని నమ్ముకున్నామని పేరు పెట్టుకున్నారు, క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నారు, దేవుని బిడ్డలము అని చెప్పుకుంటున్నారు, కానీ సత్యము లేదే, దేవుని వాక్య ప్రకారంగా నడవటం లేదే, దేవునికి విధులకు విరుద్ధంగా జీవిస్తున్నారే. ఓపోతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. 5వ అధ్యాయం 25వ వచనం. ఎలా? నువ్వు పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తివైతే, ఆత్మ పూర్ణత కలిగిన వ్యక్తివైతే నీ ప్రవర్తన వేరుగా ఉంటుంది, నీ నడక వేరుగా ఉంటుంది, మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది, నిన్ను చూస్తేనే అద్భుతంగా ఉంటుంది. ఎందుకు? నువ్వు ఆత్మ పొందిన బిడ్డవు. ఆత్మ అంటే గుర్తొచ్చింది, రోమపత్రిక వెళ్ళండి, అక్కడ నడిచే విధానం కనిపిస్తుంది. ఎక్కడ? రోమపత్రికేనా? నేను చూపిస్తాను. గలతీ చదివావా? గలతీ 5:25 మళ్ళీ చదువు.
5:25 మళ్ళా చదువు నాయన. మనము ఆత్మను అనుసరించి జీవించే వారిమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఆ ఆ దానికోసం నేను రామపత్రిక అన్నది అక్కడ. మనం ఎలా ఉండాలి? సంఘానికి చెప్తున్న మాటలు పౌలు గారు. మనం ఆత్మను అనుసరించి నడుచుకునే వాళ్ళమైతే, మనం ఆత్మను అనుసరించి నడిచే వాళ్ళమైతే మనల్లో ఒక క్రమం ఉంటుంది. క్రమంగా నడుచుకుందాము. ఒకరిని ఒకరము ఏమి రేపకూడదు? సంఘములో ఒకరిని ఒకరు ఏమి రేపకూడదు? వివాదాలు పెట్టుకోకూడదు. ఒకరి మీద ఒకరికి, వాడికి ఉద్యోగం వచ్చిందనుకో, నువ్వు ఎలా ఉండాలి? సంతోషించాలి. మన సంఘంలో ఒక బిడ్డకు ఉద్యోగం వచ్చిందండి, మన సంఘంలో ఒక అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందండి, మన సంఘంలో ఒకరి మంచి ఇల్లు కట్టుకున్నారండి, మన సంఘంలో ఒకరు వ్యాపారం చేసి నెలకు 50,000 60,000 సంపాదించుకుంటున్నారండి. మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఇంకా అయిపోయిందా? అయిపోయింది. క్రమము అంటే విభేదాలు ఉండకూడదు. ఒకరిని ఒకరు ప్రేమించుకునే బిడ్డలుగా ఉండాలని బైబిల్. అందుకే కీర్తనకాడు రాస్తూ నడిచే విషయంలో మాట్లాడుతూ అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఎక్కడ మనం వెళ్ళొచ్చా? దుష్టుల ఆలోచన చొప్పున మనం వెళ్ళొచ్చా? పాపుల మార్గంలోకి మనం ఉండొచ్చా? అపహాస్యకుల చోట. ఇందాక చెప్పాను ఎలిజబెత్ జక్కరయ్య వీళ్ళని తెస్తాను. ఇప్పుడు వీళ్ళు ఎలా నడిచారు చూడండి. 6వ వచనం చదవండి. ఇందాక మొదటి అధ్యాయం 8వ వచనం చదివారు కదా, ఇప్పుడు 6వ వచనం చదువు. లోకాసు వార్తే. జక్కరయ్య అంటే లోకాసు వార్తలో కనిపిస్తాడు. బాగా వినండి. తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట 6వ వచనం అమ్మా, నేను 6 కదా చెప్పింది. వీరిద్దరూ, బాగా వినండి, వీరిద్దరూ ప్రభు యొక్క ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగాను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. క్రమం లేదా? ఇక్కడ 6వ వచనం ఉంటది లేదా? మళ్ళా లేదా? మళ్ళా చదువు. చొప్పునను నడుచుకొనుచు. రైట్. అంటే ఎంత క్రమముగా నడుస్తున్నారు అంటే ఏ వయస్సులో చెప్పండి? బహు వృద్ధులు. అది అసలు వీళ్ళు దేవునితో నడవటానికి, క్రమంగా నడవటానికి ఎందుకు నడవాలి? దేవుడు ఏం చేశాడు వీళ్ళకు? దేవుడు ఏమిచ్చాడు వీళ్ళకు? దేవుడు ఏ విధంగా వీరిని దీవించాడు? ఏమి లేదే. వీరికి కావలసినది గర్భఫలం. ఆ గర్భఫలం లేదండి. ఎందుకు దేవుని దగ్గర నిరపరాధులుగా నడవాలి? ఎందుకు దేవుని దగ్గర నీతిమంతులుగా నడవాలి? ఎందుకు క్రమంగా నడవాలి? ఈరోజు మీ అందరిని అడుగుతున్నాడు. మీ అందరికీ ఎంతో కొంత ఇచ్చాడు దేవుడు. ఏదో ఒకటి ఇచ్చాడు దేవుడు మీకు. చక్కని కుటుంబం ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఈరోజు మంచిగా భోజనం చేస్తున్నారు, మంచి బట్టలు కట్టుకున్నారు, అన్నీ ఇచ్చాడు మీకు. ఏదో ఒకటి కాదు. ఆ రోజు జక్కరయ్యకు లేనిది ఏమిటో తెలుసా? పిల్లలు లేరు. పిల్లలు లేకపోయినా ఇల్లు ఎలా ఉందో తెలుసా? సమాధానంతో నింపబడిందంటే వారి దగ్గర ఉన్నది ఒకటే ఒకటి ఉంది, క్రమముగా నడవటము. క్రమం అండి. ఎక్కడ దారి తప్పిపోలేదు. దేవుని దగ్గర నిందారహితులుగాను ఉన్నారు. ఆ రోజు నోవాహు దేవునితో నడిచాడు అని రాయబడింది. ఆనోకు 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు, తర్వాత కొనిపోబడ్డాడని రాయబడింది. అబ్రాహామును 17వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం అంటాడు, అబ్రహామో నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా ఉంటే, నడిస్తే చాలు, నేను దీవిస్తాను అంటాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది దేవునితో నడిచిన వారు మనకు కనిపిస్తారు. మొట్టమొదటిగా క్రైస్తవులైన వారు, దేవుని నమ్ముకున్న వారు, నమ్మి బాప్తీసం పొందుకున్న వారు, దేవుని బిడ్డలమని పేరు చెప్పుకుంటున్న మనము క్రమముగా దేవునితో నడుద్దాము. క్రమము తప్పటానికి వీలు లేదు. రెండో మాట దేవుని మందిరములో సేవా విషయములో క్రమంగా జరిగించాలి. ఏ విషయములో? మందిర పరిచర్య, సేవ, పని, ఏదైనా పెట్టుకోండి పేరు. దేవుని మందిర సేవ విషయములో క్రమంగా జరిగించాలి. ఎలా పడితే అలా చేయటానికి వీలు లేదు. ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి వీలు. అర్థమైంది మీకు? ఏమండి, ఎలా పడితే అలా చేయకూడదు దేవుని పని, ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు దేవుని మందిరానికి. దానికి ఒక క్రమం. చదవండి బైబుల్. 2 దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 35వ వచనం. లాస్ట్ మాట చదువు నాయన. 2 దినవృత్తాంతాలు 29:35 ఆఖరి మాట చదవండి. ఇలాగు యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగూ? హిజ్కియా కాలంలో యాజకులు, లేవీలు, సేవకులు పెట్టి సేవ జరిగిస్తున్న రోజుల్లో, హిజ్కియా రాజుగా ఉన్న రోజుల్లో ఆ సేవ ఎలా జరిగిందంటే ఇలాగూ అంటే చక్కగా క్రమముగా సేవ విషయము జరిగించారు. అర్థమైందా? మొదటిగా నేను వచ్చి పాటలు పాడాను. నేనే 2 పాటలు పాడాను తెలుసా? అంటే పాటలు పాడే కార్యక్రమం ఎవరిది? ఏరు ఆడపిల్లేని ఎవరిది కదా? వాళ్ళు గాయకులు, వాళ్ళు కోయర్ గ్రూప్ అని ఒక పేరు. దానికి ఒక క్రమం. వీళ్ళు ఎప్పుడు రావాలి? ఆఖరిలో వచ్చి పాట పాడాలి కదూ. అది క్రమము కాదు. వినండి. ఇది మిమ్మల్ని ఏదో బాధ పెట్టడానికి కాదు. క్రమము నేర్చుకోండి. పాటలు అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? ఆరాధనలోకి వెళ్తాం. ఆరాధన కార్యక్రమం ఎలా ఉండాలి? లేచి నిలబడడం, అందరు నిలబడాలి. కొంతమంది కూర్చోవటం అండి, కొంతమంది నిలబడకూడదు. పాస్టర్ గారు మా కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు పాస్టర్ గారు, అందుకే మేము నిలబడలేకపోతున్నాం. స్టోర్ దగ్గరికి వెళ్ళి నిలబడిన రోజులు గుర్తు తెచ్చుకో తల్లి. అర్థమవుతుందా? ఆవలెన్స్ బాబు. స్టోర్ దగ్గరికి వెళ్ళి 10 కేజీలు బియ్యం కోసం కార్డు పట్టుకొని నిలబడిన రోజులు గుర్తు తెచ్చుకో. కిరోషన్ కోసం లైన్లో నిలబడిన రోజులు, క్యూలో నిలబడిన రోజులు గుర్తు తెచ్చుకో. ఏంది ఆప్తలు 100 రూపాయల బియ్యం కోసం గంటలు నిలబడ్డావే. ఒక క్రమము. దేవుని మందిరంలో ఆరాధించాలి అన్నప్పుడు అందరు ఏం చేయాలి? అందరూ లేచి, మన సంఘంలో కాదండి, కొన్ని సంఘాల్లో కనిపిస్తున్నాయి, నేను చూశాను అన్నమాట. కొంతమంది కూర్చోవటం, ముసలోళ్ళు కాబట్టి, లేవలేరు కాబట్టి, నిలబడలేరు కాబట్టి వాళ్ళను మనం అంటానికి వీల్లేదు. మనకేమైంది? మహా నిలబడితే 15 నిమిషాలు, లేదంటే పెరిగితే ఇంకొక 5 నిమిషాలు, 20 నిమిషాలు. అలాగనే బైబుల్ చదివే కార్యక్రమంలో అందరూ స్వరమెత్తి చక్కగా వాళ్ళు ఏం చేయాలి? పలకాలి. క్రమం. ఇవన్నీ క్రమాలు. మందిర సేవ కార్యక్రమాల్లో క్రమంగా జరిగించవలసిన పనులివి. ఆరాధన చేస్తున్నప్పుడు 2 చేతులు ఇలా ఎత్తమంటే అందరు ఎత్తాలి. వీడియో తీశారు మొన్న, అందరు ఎత్తారు. కొంతమంది ఎత్తన వాళ్ళు కూడా కనిపిస్తుంది. అంటే కార్యక్రమం ఎలా ఉండాలి? మనకు బాగుండాలి, చూడటానికి దేవునికి మహిమ రావాలి. పాటలు ఒక కార్యక్రమం క్రమంగా జరిగించాలి. ఆరాధన ఒక కార్యక్రమం క్రమంగా జరిగించాలి. ఏమండి, బైబిల్ పఠనం ఒక కార్యక్రమం క్రమంగా జరిగించాలి. కానుకలు వేసేటప్పుడు నిలబడండి అంటే, నిలబడి లైన్గా రమ్మంటే, అరే గంటకొకరు తేవకొకరు వస్తారేంది, నాకు అర్థం కాదు. ఏమండి, అవునా కదా? ఈ క్రమాలు దేవుని సేవ కార్యక్రమాలు క్రమంగా జరిగించాలి. ఇవన్నీ కానుకలు పడుతున్నారు, 2 పిల్లలు ఒకరు పాట పాడుతున్నారు, అందరూ లేచిన వాడు లైన్గా వచ్చి కానుకలు వేసి వెళ్ళిపోవాలి. ఇది క్రమం. నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు,
అమ్మగారు బయటికి వెళ్ళారు. బహుశా ఆమె గురించి చెప్పాను. అంటే నేనేమన్నాను, మందిర సేవా కార్యక్రమానికి ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు అన్నాను కదా. అందుకు వెళ్ళావేమనుకున్నాను. తల్లి రాదుగా, అలాగా. అందుకే ఇప్పుడు వచ్చావు కదా అందుకు అన్నాను. రైట్, ఒకవేళ పాస్టర్ గారు నా గురించి చెప్పాడు వెళ్ళావు అనుకున్నా. అలా అనుకోకండి. ఇవన్నీ మందిర సేవా కార్యక్రమాలు. చదవండి చదవండి, మీకు చూపిస్తాను. చూడండి. లోకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. రేయ్ బాబు కూర్చో. ఓ పక్కన నేను చెబుతున్నాను, తిరుగుతున్నావు నువ్వు. 2:36. మరియు కుమార్తె అయిన ఉండెను, మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి 84 ఏండ్లు ఎదవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలో రాత్రింబగుళ్ళు సేవ చేయుచుండెను. ఇది సేవ. మందిరములో 2 గంటలు గడపడానికి నీ టైం లేదే. ఎంత బాధ. నీకు బాధ లేదేమో, ఒక సేవకుడికి నాకు బాధే. వారంలో ఒక ఆదివారం దేవుని సన్నిధికి మొదటిగా ఎప్పుడైనా వచ్చారా అని అడిగితే గుండెల మీద చేసుకొని మేము ఎప్పుడు మొదటే ఉంటాం అన్నయ్య అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారని చెయ్యి ఎత్తమంటే ఎంతమంది చేయి చూపిస్తారు? ఆత్మ ఆవేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోండి. 7 ఏళ్ళు భర్తతో కాపురం చేసుకున్న తర్వాత భర్త చచ్చిపోయాడు, యాక్సిడెంట్ అయిందో లేక రోగం వచ్చిందో ఏమైందో, యవనస్తురాలుగా ఉన్నప్పుడే భర్త చచ్చిపోయాడు. భర్త చచ్చిపోయిన తర్వాత 84 ఏళ్ళు దేవుని మందిరాన్ని వదిలిపెట్టక, దేవాలయాన్ని వదిలిపెట్టక ఉపవాసాలు. ఎందుకు ఉపవాసాలు ఉండాలి? భర్త లేడే, దేవుడు ఏం చేశాడని ఉపవాసాలు ఉండాలి, దేవుడు ఏమిచ్చాడని ఉపవాసాలు ఉండాలి. కడుపు కాల్చుకొని రాత్రింబగళ్ళు. ఇది సేవ. అర్థమైందా? ఇదండి సేవ. వచ్చి కూర్చోటానికి కూడా మనం ఇబ్బంది పడుతున్నామే. కాసేపు పాస్టర్ గారు ఇంకా ముగించలేదేంటి అనే విధానంలో ఆలోచిస్తున్నావే. ఒక భర్తను పోగొట్టుకున్న ఒక యవనస్తురాలు యవన జీవితాన్ని దేవునికి అర్పించేసి 84 ఏళ్ళు తను చేసిన సేవకు ఫలితం ఏమిటో తెలుసా? సృష్టికర్త అయిన యేసు క్రీస్తును చేతుల్లోకి ఎత్తుకుందండి. ఇది నువ్వు చేసే సేవకు వచ్చే ఫలితమో. రేపు ఆదివారం ముందేరా నువ్వు పరిచర్యలో పాలిభాగస్తుడిగా ఉండు. పాటల్లో, ప్రార్థనలో, వాక్యములో, ఆరాధనలో ప్రతి దాంట్లో కలుసుకొని వెళ్ళు. 2:30 గంట మాత్రం ఎక్కడ ఉంటాము. ఈ 2:30 గంట దేవునిది అని ఇచ్చేసి చూద్దాం. ఒకవేళ మలాకి మాదిరిగా నాకు ఏమి ఇచ్చాడు, ఏం చేశాడంట, అవి మలాకి గ్రంథానికి వెళ్ళదు. నేను ముగింపులకి తెచ్చేస్తున్నాను. 3వ అధ్యాయం 14వ వచనం మలాకి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది మనుషులు అడుగుతున్న మాటలు ఇక్కడ చెప్తున్నారు. అదిగో, దేవుని సేవ చేస్తే మాకేంటి లాభమో, మాకేమిటి ఫలితమో, మాకేమిటి ఫలమో, మేము ఎంత సేవ చేసినా మాకు లాభం లేదు కదా అడుగుతున్నారు దేవుణ్ణి. ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రశ్న వేసే ముందుగా అన్నాను ఒక ప్రశ్న వేద్దాం. అమ్మా, ఎందుకు చేశావు ఇంత సేవ నువ్వు? ఎవరిని? ఏ అన్నా? 84 ఏళ్ళు ఉపవాసాలుండి దేవాలయంలో సేవ చేసిన ఒక యవనస్తురాలుగా ఉన్న అన్న, అమ్మా భర్త చచ్చిపోయాడు, నువ్వు ఎందుకు సేవ చేశావు? దేవుడు మరలా నువ్వేమన్నా పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నావా? లేదుగా. ఎందుకు సేవ చేశావు? నీకు ఇల్లు స్థలం ఉన్నట్టు లేదే. ఆషేరు గోత్రికురాలు, ఒక్క బిరుదు మాత్రమే ఉంది. అంతకు మించి నీ దగ్గర నీ బంధుత్వం గురించి, బలగం గురించి, నువ్వు సంపాదించిన సంపాదన, ఆస్తి పాస్తుల గురించి ఏమీ లేదు. ఎందుకు సేవ చేశావు అని అడిగితే ఆమె ఏమి సమాధానం చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆమె చెప్పే సమాధానం 6వ అధ్యాయం 7వ వచనం. 6వ అధ్యాయం 7వ వచనం. మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టుగా ఇష్టపూర్వకంగా దేవుని సేవ చేసిందండి ఈవిడ.
ఆమె మనుషులకు చేసినట్టు చేసేదైతే వారం రోజుల్లోనే మందిరాన్ని వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోయే తెలుసా నీకు? ఆమె మనుషులు చూడాలని సేవ చేసేదైతే 10 రోజులో 15 రోజులో నెల రోజులో వదిలిపెట్టి దేవాలయాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేది. ఆమె దేవునికి చేసినట్టుగా చేసింది, ఇష్టపూర్వకంగా సేవ చేసింది. ఇది సేవ. అర్థమైందా? సేవ అంటే ఎలాంటిది, ఎలా చేయాలి? ఇష్టపూర్వకంగా మనసు పూర్తిగా పరిచయం చేయాలి. మీరు చేస్తున్నారు, చాలా మంచిది, మిమ్మల్ని అభినందిస్తున్నారు. ఇష్టపూర్వకంగా వారమంతా ప్రార్థన చేస్తున్నారు, సేవది. మందిరం చక్కగా శుభ్రం చేస్తున్నారు, సేవ ఇది. ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా తలపెడితే ముందే వచ్చి మేము ఉంటాము చేస్తామన్న వాళ్ళు ఉన్నారు, సేవది. ఎవరికి చేస్తున్నారు? దేవునికి చేసినట్టుగా మీరు చేస్తున్నారు. దీంట్లో సేవ చేసే విధానం ఒకటి చెప్పమంటారా? 12వ అధ్యాయం రోమపత్రిక 1వ వచనం. కాబట్టి సహోదరులారా చదువు 12 1వ వచనం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుడి. మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను, ఇట్టి సేవ. ఎట్టి సేవ? సేవ ఎట్టాడిది? దాకా పని అని చెప్పాను. దేవాలయం మందిరం శుభ్రం చేయటం, వచ్చిన వారిని పలకరించటం, భోజనం పెట్టడం, మంచినీళ్ళు ఇవ్వటం, ప్రార్థన చేయటం, ఉపవాసాలు, ఇవన్నీ సేవా కార్యక్రమాలు ఒక భాగము. ఏడంగా ఒక భాగం ఉంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను దేవునికి, ఇది సేవ, దేవునికి అర్పించండి. ఇట్టి సేవ అంటాడు. ఎట్టి సేవ? ఇట్టి సేవ. ఎబ్రీ పత్రిక. ఇట్టి సేవ ఏమైంది మరి? 12వ అధ్యాయం 28వ వచనం. 12:28. పొంది ఇట్టి సేవ చేస్తే, ఎట్టి సేవ? మీ శరీరాలు సమర్పించేంతగా, మీ ఆత్మలను దేవునికి అప్పగించేంతగా, మీ పనిని దేవుని కోసమో ఉపయోగించేంతగా మీరు అర్పిస్తే ఏ రాజ్యము? శాశ్వతమైనదా కాదా? నిశ్చలము అంటే అర్థం చెప్పండి. నిశ్చలము, నిత్యము ఉండే రాజ్యము, అది దాని అర్థం. నిశ్చలమైన రాజ్యము, దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ. ఏ సేవ అమ్మా? ఏ సేవ? ప్రీతికర. ఒక్క ఆదివారం వచ్చి మందిరములో కాసేపు ఆయన పనిలో ఉండమంటే ఉండలేని పరిస్థితులు మీరున్నారంటే మీరు ఏమి సేవ చేస్తున్నారు చెప్పండి. నేనుగా దేవుడు అడుగుతున్నాడు అనుకోండి, అనుకోని సమాధానం చెప్పండి. 84 ఏండ్లు ఒక యవనస్తురాలు, ఏమీ లేదో, భర్త చచ్చిపోయాడు, దేవుడా ఏం చేస్తున్నావు, ఎంత పని చేశావో, నాకేమిచ్చావని నీ సేవ చేయాలి, ఏమిచ్చావని నీ పాటలు పాడాలి, ఏమిచ్చావని నిన్ను ఆరాధించాలి, ఏమిచ్చావని నీ సేవలో నేను పాలి భాగస్తురాలుగా ఉండాలని అడగల. 84 ఏండ్లు దేవాలయాన్ని వదిలిపెట్టక ఉపవాసాలు. మళ్ళీ ఉపవాసాలు ఎందుకు ఆవిడకి? ఎవరి కోసం ఉపవాసం చేయాలి? అసలు ఎందుకు చేసిందో తెలుసా? ప్రభువుకు చేసినట్టుగా చేసింది కాబట్టి ఆ ప్రభువునే ఎత్తుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ప్రభువుకు చేసినట్టుగా సేవ చేసింది కాబట్టి యేసుక్రీస్తు బాలుడుగా సున్నతి పొంది 8వ రోజున ఆ దేవాలయానికి తీసుకొని వచ్చారు. యేసేపు మరియా ఆ పిల్లోడిని అలా ఎత్తుకుంది, సృష్టికర్తను చేతులకు తీసుకుంది, ముద్దు పెట్టుకుంది, గుండెలకు హత్తుకుంది. రక్షకుడే నా చేతుల్లోకి వచ్చాడే, సృష్టికర్తను ఎత్తుకునే భాగ్యం దొరికిందే, ఇంకేం కావాలి నాకు? ఈ సేవకు ఇంత ఫలితమే, ఇదే ఫలితం వస్తే ఇంకేం కావాలి నాకు? మనం ఎంతసేపు ఉన్నా లోక సంబంధమైన ధనధాన్యాలు, లోక సంబంధమైనటువంటి సంపదలు, వెండి బంగారాలు, ఆస్తులు, పొలాలు, స్థలాలు, ఇవేనా? ఆత్మ సంబంధమైన చూడవా? మనోనేత్రాలు తెరిచి
ఆత్మ సంబంధమైన దృశ్యాలు చూడు. అందులో ఉన్న ఆనందం ఎక్కడా. మూడో మాట ముగింపు. క్రమం. క్రమం తప్పిపోతే మూడో మాట అదే. క్రమం మనం తప్పిపోతే, దేవునితో నడవటం మానుకుంటే, దేవుని సేవ చేయటం మానేస్తే, క్రమాన్ని తప్పి తిరిగితే ఏం జరిగిద్ది? ఏం జరిగిద్దో చెప్పమంటారా? ఇర్మియా గ్రంథం చూడండి, 5వ అధ్యాయం 25వ వచనం. 5వ అధ్యాయం 25వ వచనం. మీ దోషములు ఏమి తప్పినాయి? మీరు క్రమంగా నడవకుండా ఉండడానికి కారణం ఎవరు? క్రమంగా మందిరానికి రాలేకపోవడానికి కారణం ఎవరు? క్రమంగా పాటల కార్యక్రమాల్లో పాలు పంపులు పొందలేకపోతున్నారు, కారణం ఎవరు? దేవుని సేవా కార్యక్రమాల్లో క్రమశిక్షణ లేకుండా పోయింది ఎవరో? దోషమే. మీ దోషము ఏం తప్పించాయి? క్రమాన్ని తప్పించాయి. ఈ క్రమం ఎక్కడి దాకా వెళ్ళింది? ఈ పాపం ఎక్కడికి వెళ్ళి మూట కట్టింది? కురవలసిన వాన, వర్షాకాలంలో కురవలసిన వానలు కురుస్తున్నాయి. అక్కడ రాయబడిన మాటలు చదవయ్యా. అయ్యా, ఇందాక చదివిన వచ్చినమే. మీ దోషములు ఏట క్రమము వాటి క్రమము. నీకు మేలు కలుగకుండునట్లు నీ పాపములే కారణములు. ఇప్పుడు 24వ వచనములో వానాకాలములో వర్షాలు క్రమం తప్పిపోయింది. వానలు పడే టైములో ఎండలు కాస్తున్నాయి. ఎండలు కాసే కాలంలో తుఫాన్లు పడుతున్నాయి. చేతికి అందిన పంట కాస్త రైతు కాస్త ఆ పంట పోగొట్టుకుంటున్నాడు. ఏమండి, ఈ క్రమాలు ఎందుకు తప్పిపోతున్నాయి? మనం ఒకటే అంట, కాలం మారిపోయిందిరో. కాలం ఏం మారిపోవాలా, మనుషులు మారిపోయారో అంటాను నేనైతే. ఏమండి, కాలం మారిపోలేదో, మనుషుల యొక్క ఆలోచన మారిపోయింది, వారి యొక్క తలంపు మారిపోయింది, మాట తీరు మారిపోయింది. కాబట్టి కాలం ఏమైపోయింది? దేవుడు తిప్పిపడేశాడు. ఏరువాక సమయంలో మంచి వర్షాలు పడి ముదురుగా పంట వేస్తారు రైతులు. మంచి పంట చేతికి వస్తుంది ముదురుగా వేస్తే. ఆ పంట ఏమైపోయింది ఇప్పుడు? అరే, వరి పంట మొత్తం పండింది. రేపో మాపో కోత పెట్టాలి. కోత పండి ఆ పంట చేతికి వస్తే కూతురు పెళ్లి చేయొచ్చు, లేక ఈ సంవత్సరం మంచి ఇల్లు కట్టుకోవచ్చు అని రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తే పెద్ద తుఫాను వచ్చేసి పంట మొత్తం పోయింది. ఎందుకు? ఆరుగాలం కష్టపడిన పంట, నోటిదాకా వచ్చిన పంట నేలపాలైపోయింది. కారణం ఏంటి? నీ దోషము కాదా? క్రమము తప్పించింది నీ పాపము కాదా? మేలు జరగవలసిన నీ ఇంట్లో కీడు ఎందుకు వచ్చి పడింది? నెమ్మదిగా ఉండవలసిన నీ ఇల్లు అశాంతితో ఎందుకు నిండిపోయింది? ఆరోగ్యకరంగా ఉండవలసిన నీ కుటుంబము అనారోగ్య స్థితిలో ఎందుకు ఉండాల్సి వచ్చింది? నువ్వు క్రమము తప్పావు. అందుకే అక్రమం విస్తరించుట చేత ఏమైంది? ఈ వాక్యాలు కూడా తెలియవు మీకు. ప్రేమ కాస్త చల్లారిపోయింది అని రాయబడింది మత్తయి సువార్తలో. అక్రమం విస్తరించినప్పుడు భార్యాభర్తల ప్రేమ ఏమైంది? భార్య మీద ఉండవలసిన భర్తకు ప్రేమ ఏమైంది? భర్తను ప్రేమించవలసిన భార్య ఏమైంది? అక్రమంలో పడిపోయింది. క్రమంగా ఉండవలసిన భార్యాభర్తలు క్రమశిక్షణ తప్పిపోయారు. ఈరోజు ఈ వాక్యం అంటే ప్రియ సంగమా, 3 మాటలు. దేవునితో మనం క్రమంగా నడుద్దాం. రెండోది, దేవుని సేవ విషయంలో క్రమము తప్పకండి, క్రమంగా సేవ జరిగిద్దాం. మూడోది, దయచేసి ఎప్పుడు కూడా క్రమము తప్పి ప్రవర్తించకండి. క్రమము తప్పితే మేలు రావలసిన నీ ఇంట్లో కీడు రాబోతుంది. మేలు అనుభవించవలసిన నీ ఇల్లు కీడు అనుభవించడానికి వీలు లేదు. మేలు చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ మధ్యాహ్నం దేవుడినితో మాట్లాడాడు. ఆ మాటలు మీ హృదయాల్లో పదిలంగా వేసి ఫలించే చెట్టుగా మార్చునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాట మా జీవితాలకు
మా సంఘానికి, మా ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.